నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ ఏపీలో గెలిచేది ఆ పార్టీయే, సీఎం అయ్యేది ఆయనే అని ఒక సీనియర్ నటి చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక సీనియర్ నటి అయితే ఏపీలో ఆ పార్టీ గెలుస్తుంది, ఆయనే సీఎం అని చెప్పేసి అయితే ఒక రివ్యూ అయితే ఇచ్చారు. ఇంతకీ గెలిచేది ఏ పార్టీ, ఎవరు సీఎం అవబోతున్నారు సార్ ఏపీలో? తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని జాతీయ స్థాయిలో కూడా తన ప్రతిభా పాఠవాలతోటి అందచందాలతోటి ఎంతోమందిని ఆకట్టుకున్న నటీమణి శ్రీమతి జయప్రద గారు. ఆమె రాజకీయ ప్రస్థానం అనేది తెలుగుదేశం పార్టీతోటి మొదలైంది. అవును సార్. ఆమెకు రాజ్యసభ సభ్యురాలుగా తెలుగుదేశం పార్టీలో ప్రస్థానం మొదలై తర్వాత జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు పెరిగిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి అక్కడ కూడా లోక్సభకి ఎన్నిక కావడం కూడా జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వాళ్ళు. తెలుగువారు, రాజమండ్రి ఆడపిల్ల. ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా కలిసింది కాబట్టి ఇక్కడ అధికార మార్పిడి జరిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పని ఆమె భావన వ్యక్తం చేయడం కూడా జరిగింది. వాస్తవం కూడా అలానే కనపడుతూ ఉంది. ఇప్పుడు కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇది తన సొంత రాష్ట్రం కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రచారం చేయమంటే, అంటే వాళ్ళ అధినాయకత్వం ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహించిద్ది ఆమె. ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేయమంటే ముఖ్యంగా రాజమండ్రిలో పురంధేశ్వరి గారికి, మిగిలిన ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్రచారం చేసినా చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అధికార మార్పిడి అనేది జరుగు తిరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలో రాబోతుంది అని చెప్పని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సహజంగానే అలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా జయప్రద గారు విషయాలు తెలుసుకుని మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు నిన్న చూసాము ఒక కేంద్ర మంత్రి, అలాగే అమిత్ షా గారి ముఖ్య అనుచరుడు కూడా 140 స్థానాలు, 23 లోక్సభ స్థానాలు కూడా వస్తున్నాయి అని చెప్పని వాళ్ళు చెప్పారని చెప్పని మనకి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కేంద్రం భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటి కలవాలన్న కోరిక రావడానికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందనే సమాచారం వాళ్ళకు ఉండబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ లోక్సభ రాజ్యసభ సభ్యురాలైనటువంటి జయప్రద గారు ఈరోజు మళ్ళీ తిరిగి ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అంత గట్టిగా చెప్పారు అంటే వాళ్ళందరి దగ్గర సమాచారం ఉండబట్టి. అంటే ఒక్కొక్కళ్ళు జాతీయ స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుంది, అధికార మార్పిడి ఎందుకు జరుగుతుంది, ఎవరికి ఎట్లా ప్రజాదరణ ఉందని చెప్పని రోజుకొకళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సమాచారాన్ని ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు అధికార మార్పిడి చేయాలని చెప్పని. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా ప్రజాదరణ పెరుగుతూ ఉంది. ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్పి జాతీయ నాయకులు, అలాగే జాతీయ ప్రసార మాధ్యమాలు కూడా ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు 151 స్థానాలకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుంది, 23 స్థానాలకే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎట్లా అధికారం చేజిక్కిపోతుందని చెప్పనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నమాట. జాతీయ స్థాయిలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పరిపాలన సజావుగా సాగకుండా, అభివృద్ధి అనేది లేకుండా, పరిశ్రమల స్థాపన లేకుండా, మామూలుగా పప్పు బెల్లాల్లాగా ప్రజలకు కొంత ఇదిల్చి వాళ్ళు గనులు అన్నీ ఇక ఒకటే ఉంది, సహజ వనరులన్నీ దోచుకుంటూ, వ్యాపారస్తులను బెదిరించుకుంటూ, గుత్తేదారులను బెదిరించుకుంటూ, పబ్బం గడుపుకుంటూ, ఆస్తుల్ని వాళ్లే స్వాధీనం చేసుకుంటూ, నయానా భయానా చెప్పటం, లేదంటే దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటూ, తిరగబడి ప్రశ్నించిన వాళ్ళని అక్రమ కేసుల్లో నిర్బంధిస్తూ, వాళ్ళని కారాగారంలో పంపిస్తూ, ఇంకొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళని భౌతికంగా చంపేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఒక అభద్రతాభావం అనేది ఏర్పడిపోయింది ఈ నాయకుల మీద, ఈ ప్రభుత్వం మీద. మనంగా బతకాలన్నా, మన పిల్లలు మనం తలెత్తుకొని బ్రతకాలన్నా, మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళకి రావాలన్నా ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటిది సాధ్యం కాదు. ఉన్న వ్యాపారాలని బయటికి పంపించేశారు. కొత్త వాళ్ళంటూ ఎవరు రావట్లేదు.
కాదే ఉద్యోగ కల్పన లేదు, సంపద సృష్టించడం రావట్లేదు. అప్పులు తీసుకుని అన్నాలని బతుకుతాం మనం. అవును. అప్పు మనం ఎప్పుడు జీవితాంతం ఇప్పుడు 3,63,000 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు అప్పులతోటి ఆయన ఓడిపోయి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు 3,63,000 కోట్ల రూపాయలు. మరి ఈరోజు అది 13 లక్షల కోట్ల రూపాయలకు దాటింది అంటే ఎంత అప్పులు చేశారో అర్థమైపోతానే ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ప్రజలు చర్చించుకునేదే వాళ్ళకి తెలుసు. కాబట్టి జయప్రద గారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఆమె శాసనసభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా చేసింది. కాబట్టి ఆమె ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని చూసుకొని ఆమె కూడా బాధపడుతూ ఈ అధికార మార్పిడి జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ మాట అందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తుంటే ఏపీలో ఈసారి ఖచ్చితంగా మార్పు, అంటే గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకి ఎలాంటి అంటే నిత్య అవసరాలు కూడా సరిగా లేవు, తాగునీటి సమస్య కూడా చాలా పెరిగిపోయింది. సో ఇవన్నీ కూడా ఈసారి ప్రజల్లో మార్పుని చైతన్యం తీసుకొచ్చి రాజకీయ పార్టీలో కూడా మార్పు కోరుకుంటున్నారు, నాయకులు కూడా మారాలని అనుకుంటున్నారని అంటే తెలిసిపోతుందని అనుకోవచ్చా సార్? మరి సందేహంగా, ఎందుకంటే అధికారంలో రంగంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు, ఇప్పుడు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అవును సార్. అలాగే మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేయలేదు. ప్రత్యేకత తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు. పోలవరం పూర్తి చేస్తా అన్నారు, చేయలేదు. అమరావతిని నేను అభివృద్ధి చేస్తాను, అమరావతి నిర్మాణం నా వల్లే జరుగుతుంది అన్నారు, అది చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, ఉద్యోగస్తులను ముంచేశారు. మెగా డిఎస్సి తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళని అట్లా చేశారు. అంటే విద్యార్థులను ఆ విధంగా ముంచేశారు. ప్రత్యేక హోదా రాలేదు. ఇవన్నీ కూడా ఏమీ సాధించలేదు. అప్పులు మాత్రమే ఇబ్బడి ముబ్బడిగా తీసుకొచ్చారు. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు తరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే భూమి విలువ తగ్గింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా రైతులకు సంబంధించి ఏదన్నా విపత్తు సంభవించినా కూడా 10 సెంట్లో 5 సెంట్లో అమ్ముకుంటే వాళ్ళు అప్పులు తీరే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఎకరం అమ్ముకున్నా కూడా అప్పులు తీరే పరిస్థితి కనపట్టలేదు. అట్లా భూమి విలువ కూడా తగ్గిపోయింది. ఇవన్నీ కూడా చూసుకుంటారు రేపు పొద్దున ప్రజలు. మంచి జరిగిందా చెడు జరిగిందా ఈ ప్రభుత్వం వల్ల. పథకాలు ఒక్కటి వల్లే, పథకాలు ఉచిత పథకాలు ఇస్తేనే అభివృద్ధి కాదు కదా, దానివల్లే జీవన ప్రమాణాలు పెరగలేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక చేతితోటి 10 రూపాయలు ఇస్తున్నారు, ఇంకో చేతితోటి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ప్రజల భావన కనపడతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, విద్యుత్తు ధరలు పెంచటం, మరి రవాణా ఛార్జీలు పెంచటం, చివరికి మద్యంలో కూడా మద్యం బాబుల్ని తాకట్టు పెట్టి ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మద్యం బాబులను కూడా తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు తీసుకొచ్చేసారు. ఈ అప్పులన్నీ తీర్చాల్సిన రేపు ప్రజలే కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అధికార మార్పిడి జరగబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి జయప్రద గారు ఆ మాట మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను.